కూటమిలో ఏదో తెలియకుండా ఇంటర్నల్‌గా ఒక క్లాష్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది బయటకొచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది బయటికి రాకుండానే వెనక నుండి వ్యూహాత్మకంగా రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. జనసేన, బీజేపీ కలిసి చేస్తున్నటువంటి రాజకీయం ఒకలా కనిపిస్తుంటే, టీడీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయం మరోలా కనపడుతుంది. మనిద్దరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాజకీయం అంతా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యాక్ స్టెప్ వేశారనుకోవాలి. లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు డామినేషన్ కనిపిస్తుంది గవర్నెన్స్‌లో కూడా. ఏం చెప్తారు దీనికి సంబంధించి? 2 అంశాలు. ఒకటి లోకేష్ గారి ఎమర్జీ కావడం. హ్మ్. 2 జనసేనకి ఈళ్ళకొస్తున్నటువంటి క్లాష్. హ్మ్. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మిత్రపక్షాలంటే అర్థం అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాత్రమే కాదు. హ్మ్. కమ్యూనిస్టులైనా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు ఏ మిత్రపక్షాలైనా హ్మ్. ఒక సార్వజనిక సూత్రం అంటే మిత్రపక్షాల మధ్య పొత్తు అంటే ఎన్నికల వరకే పొత్తు. హ్మ్. ఎన్నికల తర్వాత మిత్రపక్షాల మధ్య పరస్పరం ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదే. అవును. ఎవరు ధృతరాష్ట్రుడు అవుతాడు, ఎవడు భీముడు నమూనాలో ఉంటాడో తెలియదు. ఓకే. పాయింట్ ఏంటంటే ఎవరో ఒకరు నలిగిపోతారు, ఎవరో ఒకరు నలిపేస్తారు. హ్మ్. ఇది నాట్ ఓన్లీ జనసేన, తెలుగుదేశం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న సార్వజనీన సూత్రం. ఇప్పుడు ఎవరు నలిగిపోతారు, ఎవరు నలిపేస్తారు. హ్మ్. జనసేన చేతులు తెలుగుదేశం నలిగిపోతున్నా, తెలుగుదేశం చేతులు జనసేన అందరూ ఈ 5 ఏళ్ళు ఉండడం అనేది సాధ్యం. ఉంటాను వాళ్ళు అంటారు కానీ ఏదో దశలో బరస్ట్ అవుతారు. అవును. కారణం ఏంటంటే 2 రాజకీయ పార్టీలు. హ్మ్. ఒక పార్టీ అయితే పర్వాలేదు. 2 రాజకీయ పార్టీలు అంటే ఆ వైర్యం అంతర్గతంగా ఉంటాయి. హ్మ్. కానీ ఎవరో ఒకరు ప్రభుత్వంలో వచ్చేంత వరకు నీ ఓట్లు నాకు కావాలి, నా ఓట్లు నీకు కావాలి కాబట్టి కలిసి పనిచేస్తారు. హ్మ్. వన్స్ పవర్ లోకి వచ్చిన తర్వాత ఒకరు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నిన్ను నన్ను, నేను నిన్ను నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ ఉంటావు. హ్మ్. ఇడిపోయేంత వరకు టార్గెట్ అని చెప్పకుండా మేము కలిసే ఉన్నామండి, ఇది బాగానే ఉంది, టీ కప్ లో తుఫాను అంటారు. హ్మ్. ఇడిపోయేటప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నాం, అందులో భాగంగా మాట్లాడడం అంటారు. హ్మ్. కాబట్టి ఇది సహజం. అయితే దీంట్లో ఎవరు సక్సెస్ అవుతారు? ఇప్పటి వరకు కొంత పవన్ కళ్యాణ్ గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారని చెప్పక తప్పదు. ఓకే. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మార్కు రాజకీయాలు అడవట్లేదు. హ్మ్. అవును. చంద్రబాబు గారి మార్కు రాజకీయం ఏంటంటే ఖచ్చితంగా ఆయన రాజకీయాలే చేస్తాడు. మిత్రపక్షాల పొత్తైన బాగా ఉపయోగించుకుంటాడు. తన అస్తిత్వాన్ని, తన వీల్నెస్ ఎక్కడ వదులుకోడు. హ్మ్. తన అప్పర్ హ్యాండ్ ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఫస్ట్ టైం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తులో కొంత లో అయింది తెలుగుదేశం పార్టీ. ఇది ఎక్కడి అవును. నుంచి? పొత్తు నుంచే ప్రారంభమైంది. నిజానికి తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ. హ్మ్. మైనర్ పార్టీగా ఉన్న బీజేపీ చుట్టూ వీళ్ళు తిరిగినారు. హ్మ్. ఢిల్లీ చుట్టూ. అంటే హ్మ్. మామూలుగా వాళ్ళకి దగ్గర రావాలి. హ్మ్. ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు రాకపోయినా వాళ్ళ ప్రతినిధులను రావాలి, మాతో పెట్టుకోండి అని. హ్మ్. అలాంటిది ఒక చిన్న పార్టీ, దేశంలో పెద్ద పార్టీ బీజేపీ, రాష్ట్రం చాలా చిన్న శక్తి. చిన్న శక్తిగా ఉన్నది మేజర్ శక్తి వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేయడం. హ్మ్. అంటే మీరే మా దగ్గరకు వచ్చారు కదా అంటుంది బీజేపీ రేపటి నుంచి. అవును. కాబట్టి అట్లాంటి చిన్న శక్తి నుంచి వీళ్ళు పోవడం ఏదో బలహీనత. హ్మ్. ఆ బలహీన ఆధారంగా పవన్ కళ్యాణ్ చుట్టూ నడిచింది ఇదంతా. ఆయన వస్తేనే ఆయన వచ్చారనిపించింది. హ్మ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. హ్మ్. నేను ఇండిపెండెంట్ అని చెప్పడు, ఇండిపెండెంట్ గా మాట్లాడతాడు. ఆయన కొన్ని మాట్లాడే ఆయన వ్యవహార శైలి మొత్తం ఆత్మరక్షణలో అలానే కనిపిస్తుంది కదా! ఉంటాయి. ఆయనకంటూ సొంత శైలి. మామూలుగా హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఇటు ఒప్పుకోడు. హ్మ్. ఇతింద పార్టీ వాళ్ళనే ఒప్పుకోడు ఆయన. ఇప్పుడు జగన్ గారు డైరెక్ట్ గానే ఒప్పుకోడు. హ్మ్. ఎవరు వద్దు, నేను నెంబర్ 1, నా చుట్టూ పార్టీ అంటాడు. ప్రాంతీయ పార్టీలు అట్టుంటేనే బతుకుతాయి, ప్రాంతీయ లేకపోతే పోతాయి. హ్మ్. కానీ చంద్రబాబు కూడా ప్రాంతీయ పార్టీ కదా, హ్మ్. ఏక వ్యక్తి చుట్టూ నడవాలి. అది చంద్రబాబు గారు, లోకేష్ అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఓకే. అలాంటి స్థితిలో చంద్రబాబు గారు లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ పక్కన ఇంకొక పార్టీ ప్రతినిధి, లీడరు హ్మ్. బస్తీ మీద సవాళ్ళని సమానంగా నడపడం, సమానంగా మాట్లాడడం చూసినప్పుడు ఎక్కడో చంద్రబాబు గారు వీక్ అవుతుందా? హ్మ్. ఓకే. పంపించింది 134, అది 21. హ్మ్. ఈ ఈ వీక్‌నెస్ అనేది వీళ్ళ మధ్య ఆ క్లాస్ ఉంది. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఎవరు ఓపిక ఉంటే వాళ్ళు ఉంటారు, ఎవరు ఓపిక లేనోళ్ళు వదిలేస్తారు. అది ఎవరు వదిలేస్తారు, ఎవరు ఉంటారని కాలం నిర్ణయించాలి. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఆ ఇబ్బంది